హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు నేనైతే కనుక మైలవరంకి మొన్న పోయినా కదా అగస్తేశ్వర స్వామి దేవాలయానికి. అది అయిపోయిన తర్వాత కింద డైరెక్ట్ డ్యామ్ కాడికి అయితే వచ్చానమాట, మైలవరం డ్యామ్ కాడికి. ఈ గోడ చూసినారు కదా, మర్యాద రామన్న సినిమాలో సలోమి బ్రహ్మాది ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అంటే సలోమి పిచ్చి గీతలు గీతంటారు చూడు, ఆ పిచ్చి గీతల గురించి ఈ గోడ పైన కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆమె పిచ్చి గీతలు గీచాలేమో గానీ నేనేసే పిచ్చి జోకులకు వీళ్ళిద్దరు నవ్వుకుంది సార్. ఈడు ముందర బైక్ వదిలేటాడే మైలవరం హీరో. అదేమో గాని మైలవరం ఇదే మైలవరం డ్యాము. ఈ డ్యాము కట్టడం కోసం అయితే గనక దాదాపు 13 ఊర్లు అయితే గనక ఇక్కడ నుంచి ఖాళీ చేపించారనమాట. ఆ 13 ఊర్ల గుర్తుగా ఈ 13 గేట్లు అయితే పెట్టించారనమాట ఈ మైలవరం డ్యామ్ వచ్చేసి. లాస్ట్ ఇయర్ వాటర్ అయితే చాలా ఎక్కువైపోయి వాటర్ మొత్తం అయితే వదిలేశారనమాట బయటికి. కానీ ఈ ఇయర్ అయితే గనక వానలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదనమాట మన ఏరియాలలో. వాన స్టార్ట్ అయితే గనక ఈసారి కూడా వాటర్ అయితే దండిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ వాటర్ గేట్ ఎత్తిన తర్వాత వాటర్ అవుట్ ఫ్లో చేసి ఇక్కడ నుంచి అయితే గనక బయటికి అయితే పోతుంది అనమాట. ఈ డ్యామ్ కింద చిన్న చిన్న ఊర్లకైతే గనక వెళ్ళిపోతుంది అనమాట ఇది వాటర్. ఇంకా మన మైలవరం డ్యామ్ గురించి తెలుసుకోవాలంటే గనక 1971 అయితే గనక ఈ డ్యామ్ ప్రారంభించడానికి పునాది అయితే పడింది అనమాట. అప్పుడు వచ్చేసి కె బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉన్నారనమాట. ఆయన చేతుల ద్వారానే ఈ డ్యామ్ కి పునాది అయితే పడింది అనమాట. ఇంకోటి ఏంటంటే కనుక 1982 కంతా ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. 1986 నుంచి ఈ డ్యామ్ లో నుంచి వాటర్ అయితే కనుక డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది అనమాట, దక్షిణ కాలువకి అట్నే ఉత్తర కాలువకి. మైలవరం డ్యామ్ కెపాసిటీ వచ్చేసి 9.960 టీఎంసీలు వాటర్ అయితే కనుక దీంట్లో స్టోరేజ్ అయితే కనుక ఆస్కార్ అయితే ఉంది అనమాట. ఈ మైలవరం డ్యామ్ వచ్చేసి పెన్నా నది పైన అయితే ఉంది అనమాట. ఇక్కడికి వాటర్ వచ్చేసి శ్రీశైలం నుంచి గండికోటకు వస్తాయి, గండికోట డ్యామ్ నుంచి మైలవరం డ్యామ్ కి వస్తాయి అనమాట. మైలవరం డ్యామ్ నుంచి ఇక్కడ గేట్లు ఎత్తిన తర్వాత కింద చిన్న చిన్న పల్లెలకు ఇక్కడంతా వాటర్ ఫ్లో అయితే కనుక పోతా అనమాట. ఈ గేట్ ఎత్తాలంటే ఏదో ఈ మిషన్ల ద్వారానే ఎత్తాల్సిందే. చూడండి ఎంత ఉన్నాయి మిషన్లు. ఎప్పుడైతే ఇతర ప్రాంతాలకు వాటర్ ఫ్లో కావాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించుకుంటారో అప్పుడు ఈ మిషన్లను రొటేట్ చేస్తే కనుక ఒక్కసారిగా చాలా రోజులైంది కదా ఈ నాగరులతో కలిసి. అయితే కొంచెం ఆ డ్యామ్ కాడ కూర్చొని సరదాగా రోజు మాట్లాడుకున్న తర్వాత పాండి పోయి ఇంకా మాట్లాడుకుని చాలు అని చెప్పేసి ఇంకా డ్యామ్ కిందికి వచ్చేసి డ్యామ్ లో ఉన్న మ్యూజియం కి అయితే పోయినాం అనమాట. ఈ నుంచి వీడియో చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. ఈ మ్యూజియం లో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. ఎక్స్ప్లోర్ చేద్దామంటే కనుక మ్యూజియం అంతా పడిపోతుందని చెప్పేసి ఊరినే కానీ లోపలికైతే అలో చేయలేదన్నమాట. ఇంకా బయటనే ఈ డ్యామ్ కట్టేటప్పుడు అలాగే చుట్టుపక్కల ఊర్లలో ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే మన పురాతన విగ్రహాలన్నీ ఎక్కడెక్కడైతే దొరికినాయో అవన్నీ కలిపేసి ఒక చోటకైతే చేర్చారనమాట. ఈ విగ్రహాలన్నీ అయితే కనుక నేనైతే కనుక కవర్ చేశాను. ఈ విగ్రహాలలో వీళ్ళు కూడా ఏ విధంగా అయితే ఈ విగ్రహాలు దొరికినాయో అలాగే చెక్కు చెదరకోకుండా అట్నే పెట్టారనమాట. వాటిపైన ఉన్న మట్టి ఏమే కానీ తీయకోకుండా అయితే పెట్టారనమాట. ఆ మట్టి ఏదైతే ఉందో అది టెస్ట్ చేసిన తర్వాతనే అది ఏ కాలం చెందినది, ఎన్నో శతాబ్దానికి చెందినది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి, ఇవన్నీ అయితే కనుక వీళ్ళు తెలుసుకొని మనకు తెలపడం అయితే జరుగుతారన్నమాట. వినాయకుడి విగ్రహం, నా పేరు కూడా గణేశే, ఆయన పేరు కూడా గణేశే. ఇట్లా వినాయకుడి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, శివలింగాలు, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఇలాంటి ఎన్నో మన హిందూ సాంప్రదాయానికి చెందిన దండిగా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అట్నే 2 రథ చక్రాలు కూడా ఉన్నాయి. ఇంకొక 2 ఎవరు ఎత్తుకోమారో తెలియదు. ఎవరన్నా ఎత్తుకోమంటే కనుక తెచ్చి మైలవరం మ్యూజియంలో అయితే పెట్టండి. ఈ మధ్యనే మైలవరం మ్యూజియం కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని వాళ్ళైతే చెప్పినారనమాట నేను వెళ్ళినప్పుడు. పాసుగుల ఈ విగ్రహం అయితే కనుక పూర్తిగా ఇరిగిపోయింది. కానీ ఎట్నో దీనికి తలకాయ తోక ఇరిగిపోయినా దొరికినాయి. కొన్ని విగ్రహాలకి అయితే కనుక తలకాయ అంటే తోక లేదు, తోకుంటే తలకాయ లేదు. ఇట్లాంటి విగ్రహాలు కూడా దండి కూడా ఈ మైలవరం మ్యూజియం అయితే కనుక. ఇక్కడ చూడండి శివలింగాన్ని పైన నందిని ఎవరో మోస్తున్నట్టుగాను. ఇక్కడ చూడండి అన్నమయ్య మాదిరి అయితే ఉన్నాడు అనమాట. ఇంకా దాని పక్కనే అయితే కనుక నాగదేవత శిల అయితే ఉందన్నమాట. ఈ నాగదేవతల విగ్రహాలు కూడా చాలా దండిగా ఉన్నాయన్నమాట. ఇక్కడ తలకాయ లేని విగ్రహం వచ్చేసి భైరవ స్వామి అంట. భైరవ అంటే మీరు మళ్ళా మగధీర సినిమాలో భైరవ అనుకునేది, ఆ భైరవ కాదు. ఇప్పుడు వచ్చిన మీరు స్తూపం వచ్చేసి మన మైలవరం డ్యామ్ ఇనాగ్రేట్ చేసేటప్పుడు దాని స్తూపం అయితే పెట్టారనమాట. అదే ఈ మైలవరం డ్యామ్ 1971లో మొదలైంది కదా, దాని స్తూపం అయితే ఇదనమాట.